ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బీ విత్ యూ అండ్ దే విల్ నాట్ స్వీప్ ఓవర్ యూ. ఐజయా చాప్టర్ 43 వర్స్ 2. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈరోజు మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. దేవుడు అన్ని సమయాలలో మనతోనే ఉంటాడు, మనల్ని వదిలివేసి వెళ్ళిపోడు అని. మనిషి జీవితంలో సమస్యలు అనేవి సాధారణం, ఇబ్బందులు అనేవి తప్పకుండా వస్తాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత ధనవంతులైనా వారు తప్పక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత పేదవారైనా సరే వారు వాటిని చూడాల్సి వస్తుంది. అవి ఏవైనా కావచ్చు, ఆర్థిక పరమైనవా, అనారోగ్యపరమైనవా, లేదా కుటుంబపరమైన సమస్యల, శత్రువుల వలన కలుగు ఇబ్బందుల, అపవాది చేత శోధింపబడమా, ఇలా ఏదో ఒక విధమైన సమస్యను మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎదుర్కొంటారు. మేము యేసయ్యని విశ్వసిస్తాము, ఇవి మాకు రావు అని అనుకోవద్దు, ఇవి మాకు దూరం అనుకోవద్దు, ఇవి మాకు వచ్చినా నా ప్రభు నన్ను కాపాడుతాడనే విశ్వాసములో జీవించాలండి. ఎగ్జామ్స్కి వెళ్లకుండా మరొక క్లాస్కి ఎలా ప్రమోట్ కారో జీవితంలో సమస్యలు ఇబ్బందులు అనేవి రాకుండా ఇంకొక మెట్టు ఎదగలేరు అని మనము గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలి. పోరాడుతున్నప్పుడే నీవంటూ ఒక వ్యక్తివి ఉన్నావు అని ఈ లోకానికి తెలుస్తుంది. అయితే ఈ రోజున ఆ పోరాటంలో అనేక మంది ఓడిపోతుంటారు. ఈ జీవిత పోరాటానికి తట్టుకోలేక తనువు చాలిస్తారు. నేనేం పోరాడగలను, నా వలన కాదు అని అనేక మంది నిరాశలోనికి వెళ్ళిపోతుంటారు. కానీ ఎవరిలో అయితే ప్రభువైన యేసు ఉంటాడో, ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తారో వారు ఆ పోరాటంలో గెలవగలరండి. ఖచ్చితంగా వాటిలో నుండి బయటపడగలరండి. ప్రతి విషయంలో విజయము వారు చూడగలరు. సారేపాతు విధవరాలకి ఆమె ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. అయితే మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే కరువు ఆమెకు ఒక్కదానికే వచ్చిందా? ఆమె ఇంటి వరకే కరువుందా? లేదు కదా. రాజ్యమంతా కరువుతో నిండిపోయింది. ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా బలహీనులుగా ఉన్నారో వారందరూ కూడా కరువును బట్టి భయపడుతున్నారు. ఈ కరువు దినాల్లో ఎలా జీవించాలో అని కృంగిపోతున్నారు. వారందరిలో ఒక్క కుటుంబము ఈ విధవరాలిది. అటువంటి పరిస్థితుల్లో మిగతా వారి పరిస్థితి ఏమో మనకు తెలియదు, కానీ సారేపాతు విధవరాలు మాత్రం సమృద్ధిగా పోషించబడింది కదా. అవునండి, ఎవరైతే దేవునితో ఉంటారో, ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో వారి జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు తప్పక రక్షిస్తాడు అనే నమ్మకంతో జీవిస్తుంటారో వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఈ రోజున నీవు నీ జీవితంలో నీకున్న సమస్యలను ఎదుర్కోలేకపోతున్నావా? ఈ సమస్యలు నన్ను ఏం చేస్తాయో అని భయపడుతున్నావా? కంగారు పడకు, యేసు ప్రభు వారు నీతో ఉన్నాడు. ఆయన ఈరోజు ఈ లేఖనముల ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నేను నీకు తోడయున్నాను అని. ఈ మాటలు యెషయా భక్తుడు ఇజ్రాయేలీలకు దేవుని మాటలుగా తెలియపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ నీతోనే ఉన్నాడు అనే విషయాన్ని మనకు చెబుతున్నాడు. లేఖనములు మనము అర్థం చేసుకోగలిగితే జలములలో బడి దాటునప్పుడు దేవుడు తోడై ఉంటాను అని అంటున్నాడు. జలములు అనగా ఈ లోక సంబంధమైన సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీవు ఒంటరివి అని అనుకోకు. నేను ఒక్కడనే, నేను ఒక్కదానినే, నేనేం చెయ్యలేను అని మాత్రం ఆలోచించకు. దేవుడు నీతో పాటున్నాడు, ఆయన తోడు నీకుంది, ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు. అవి ఎటువంటి జలములైనా సరే సహోదరి సహోదరుడా నీవు దాటగలవు, తిరిగి ఒడ్డుకు చేరుకోగలవు. నిన్ను దేవుడు తప్పక దాటిస్తాడు. నీ వలన కాకపోయినా
భయపడకు, దేవునిపై నమ్మకముంచు. మరొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నదులలో బడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని. నదులు ప్రవాహము సాధారణంగా ఉండదు, ఫాస్ట్ గానే ఉంటుంది, ఎప్పుడు అది ప్రవహిస్తూనే ఉంటాయి. అటువంటి కొన్ని ప్రవాహము లాంటి సడన్ గా వచ్చే ప్రమాదాలు నీపైన పొర్లి పారకుండా దేవుడు తన హస్తమును నీకు అడ్డుగా ఉంచాడు. అవి పొర్లిపోయినప్పటికీ అవి నీ మీదకు మాత్రము రావు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వస్తున్న సమస్యలను చూసి భయపడవద్దు. యేసయ్య నీతో ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయాళుడా, దీర్ఘశాంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, దివ్యమైన, ప్రేమ కలిగిన నామమును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి అయా మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మా యొక్క జీవితంలో సమస్యలు అనేవి సాధారణమని, ఇబ్బందులు అనేవి తప్పకుండా వస్తాయని, అయా మేము కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా ప్రభువా, ఆ సమస్యలను మరి తండ్రి తట్టుకునేటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారని, మీరు మమ్మల్ని నడిపిస్తారని, భద్రపరుస్తారని, మీ యొక్క కాపుదల ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటుందని, అయా మేము విశ్వాసముతో మీ పైన ఆనుకునేటువంటి మనసును మీరు మాకు అనుగ్రహిస్తారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున సమస్యలను ఎదుర్కొంటున్నారో, అయా శోధనల గుండా ప్రయాణిస్తున్నారో, అట్టి బిడ్డలను తండ్రి మీరు ధైర్యపరిచినందుకు వందనములు. అదేవిధంగా అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నారో ప్రభువా, ఐసీలో ఉండి మీకు మొరపెడుతున్నారో నా తండ్రి, వారి మూలుగును వినే దేవుడవు తండ్రి, తప్పకుండా వారికి సహాయం చేసి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి నా ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభువా ఆర్థిక సమస్యల చేత కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. అప్పుల భారాలతో ఉన్నటువంటి బిడ్డలకు యేసు నామంలో విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి. శాంతి సమాధానమును ప్రతి ఒక్క కుటుంబములో తండ్రి ఉండునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఉద్యోగము ఉండి తండ్రి సమస్యలను అనుభవిస్తున్న బిడ్డలకు యేసు నామంలో విడుదల దయచేయండి. ప్రమోషన్ విషయంలో తండ్రి మీరే సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి వారు అనుకున్నటువంటి ప్రాంతంలో వారి ట్రాన్స్ఫర్ జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. అయ్యా మీ సువార్తకు లోబడే మనస్సును వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా నా తండ్రి యవన బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. చేతి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారి యొక్క వివాహం అంతటిని తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అయ్యా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో సతమతం అవుతున్నారో వారి పక్షముగా మీరుండి మాట్లాడమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా సమాధాన దేశముగా, శాంతి కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి ప్రభా. అదేవిధంగా సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు బలపరచండి. మీ యొక్క జ్ఞానము చేత, మీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభా. సంఘాన్ని, సంఘ కాపరిని దీవించండి. సమృద్ధితో సంఘాన్ని మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా ఇంకా ప్రభా ఎందరైతే బిడ్డలు సంతానం లేక బాధపడుతున్నారు
కష్టపడుతున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా వారి సంతానాన్ని దయచేయండి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.